శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాహరం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం మఘమదం విద్వన్మహాభూషితం శ్రేయఃప్రాప్తికరం శుభదిన సమయే పంచాంగమాకర్ణ్యతాం. వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేడు మనం దినఫలం, రాశిఫలం కార్యక్రమాన్ని గురించి తెలుసుకుందాం. నేడు స్వస్తిశ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్షాఋతౌ, భాద్రపద మాసం. ఈరోజు విదియ ఉదయం 9:16 వరకు ఉంది. ఆ పిదప తదియ ఉంది. సూర్యోదయం అనేది 6:03 ప్రారంభమై 6:27 సూర్యాస్తమయం అనేది సంభవించింది. నేడు తేదీ 5వ తేదీ సెప్టెంబర్ 2024. హస్తా నక్షత్రం పూర్తిగా ఉన్నది. వర్జము మధ్యాహ్నం 2:03 ప్రారంభమై 3:50 ఉంది. అమృత ఘడియలు రాత్రి 8:38 నుండి 9:10 వరకు ఉంది. బాలయోగం, కౌల కరణం ఇవి ఉన్నాయి. దుర్ముహూర్తం ఉదయం 10:02 నుంచి 10:50 వరకు ఉంది. తిరిగి మధ్యాహ్నం 2:50 నుంచి 3:18 వరకు ఉంది. నేడు సామవేదీయులకు ఉపాకర్మ, అలాగే బలరామ జయంతి కూడా ఇవి విశేషమైనటువంటి పర్వదినం మనకు. ఇక రాశి ఫలాలకు వస్తే నేను మనం మేషరాశితో ప్రారంభించుకున్నాం. మేషరాశి వారికి నేడు గురువారం చాలా యోగ్యంగా, ఆనందంగా, ఉత్సాహంగా కాలం గడుపుతారు. నేడు అనుకున్నటువంటి కార్యాలు కూడా త్వరితగతిన సిద్ధిస్తాయనేటువంటి శుభవార్తలు విని ముందుకు సాగుతారు. చేయాలనుకునేటువంటి పనులన్నీ కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా ముందుకు సాగిస్తూ అన్ని రంగాల వారు కూడా సాగుతూ ఉంటారు. వృషభ రాశి, ఈ రాశి వారికి నేడు కూడా చాలా విజయోత్సవమైనటువంటి రోజులాగా ప్రొద్దుటి నుండే మంచి శుభవార్తలతో ఆనందదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా అందరి మన్ననలను పొందుతూ ఉంటుంటారు. పెద్దలు కూడా మంచి శుభవార్తలతో ఆనందంగా కాలం గడుపుతారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఏదైనా దైవ దర్శనం చేసుకొని ఆ రోజు చక్కని కాలం గడుపుతూ ఉంటారు. మిథున రాశి వారు, వీరికి కొంతమేర శుభమైన ఫలితం, కొంత మిశ్రమమైన ఫలితం ఉండడం వల్ల కొంత ఉత్సాహంగా, ఉల్లాసంగా, మరి కొంత ఇబ్బందికరమైనటువంటి చికాకుగా మధ్యాహ్న సమయం నుండి కాలం గడుపుతూ ఉంటారు. అలాంటి వాటి నుండి కొంతమేర దూరము పొందటం కొరకు ఆ యొక్క వెంకటేశ్వరుని యొక్క వజ్ర కవచ పారాయణం అనేది కొంతమేర చేయండి. లేదా విష్ణు సహస్రనామ పారాయణంలో ఉన్నటువంటి వషట్కారాయ నమః అనేటువంటి నామాన్ని వీలైనంతగా స్మరించండి. అలా స్మరించడం వల్ల కూడా మీ యొక్క ఆపద నుండి విముక్తి పొంది మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. కర్కాటక రాశి వారు, వీరికి చాలా యోగ్యంగా, శుభదినంగా, చక్కగా ఉంటుంది. నూతనంగా స్థిరాస్తులు కొనడానికి కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ ఉంటారు. కాస్త దైవ దర్శనం కూడా ఈరోజు చేసుకొని ఉల్లాసంగా నేటి కాలం గడుపుతూ ఉంటారు. ఉద్యోగంలో, వ్యాపారంలో, విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేడు చాలా ఆనందంగానే కాలం గడుపుతూ సాగిస్తారు. సింహరాశి వారు, ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితం అనేటువంటిది ఉంటుంది. కొంతమేర శుభంగా, కొంతమేర మిశ్రమంగా ఉంటుంది. అనుకున్న పని నెరవేరినట్టుగానే నెరవేరి కొంత ఆలస్యం అనేది సంభవించవచ్చు. కనుక విద్యార్థులకు కూడా అనుకున్నటువంటి మార్కులు వస్తాయని భావిస్తారు, కానీ కొంతమేర తగ్గుతూ ఉంటుంది, కానీ మంచి ఫలితమే పొందుతారు. వ్యాపారస్తులు కూడా ఎంత రాబడి రావాలనుకుంటారో అంతగా రాక కాస్త ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. సరాసరిగా
రోజంతా బాగానే ఆనందదాయకంగానే గడుపుతారు. కన్యా రాశివారు, ఈ రాశివారికి మనస్సు చాలా ఉల్లాసంగానే ఉంటుంది, కానీ శారీరకపరమైనటువంటి శ్రమ చాలా అధికమవుతూ, ఆ శారీరకమైన శ్రమ, ప్రయాణము ఇలాంటివి అన్నీ కూడా సంభవించేపాటికి కొంత శరీర అలసట ఏర్పడటం, చికాకుగా ఉండడం, కుటుంబ సభ్యులతో కూడా అంత ఆనందంగా గడపలేనటువంటి పరిస్థితిగా నేడు కాలం గడుపుతారు వారు. తులారాశి వారు, వీరు మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. అనుకున్నటువంటి కార్యము సిద్ధించి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరడానికి మంచి ఫలితాలు అనేటువంటివి పొందుతారు. వీరు అనుకున్న కార్యాలు, శుభ వార్తలు వింటూ ఉండేసి అనుకున్నది అనుకున్నట్టుగా కార్యం నెరవేరుతుందనేటువంటి ఆనందంతో ముందుకు సాగుతూ ఉంటుంటారు. అలాగే దైవ చింతన, భగవత్ ప్రసాదం అనేటువంటిది ఆకస్మికంగా లభించి మరింత ఉత్సాహంతో ముందుకు సాగి నేటి కాలంగా గడుపుతూ ఉంటారు. వృశ్చిక రాశివారు, ఈ రాశివారికి కొంత మిశ్రమమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో కాస్త ఒడిదొడుకులు ఏర్పడుతూ ఉంటాయి. నేడు షేర్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకైనా, అలాగే ఇతరత్ర వ్యాపారస్తులకు కూడా అనుకున్నటువంటి రాబడి రాక కొంత ఆందోళన చెందుతూ ఉంటారు. ఇలాంటి వాటి నుండి విముక్తి పొందడం కొరకు ముందు జాగ్రత్త చర్యగా వీరు ఆ రోజు ప్రధానంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే భగవంతుని పటం ముందు ఒక గ్లాసులో నీళ్లలో ఒక తులసీదళం వేసి మీరు దానిపైన చేతుంచేసి ఆ భగవన్నామస్మరణ చేయండి. విష్ణు సహస్రనామ భగవన్నామస్మరణ చేయడం వల్ల కాస్త మెరుగైనటువంటి మంచి ఫలితం అనేటువంటిది పొందే అవకాశం అనేటువంటిది. ధనస్సు రాశివారు, ఈ రాశివారు ఆనందదాయకంగానే కాలం గడుపుతూ ఉంటారు. ఉత్సాహంగా నేడు కాలం గడుపుతూ ఉంటారు. పెద్దల యొక్క మన్ననలను పొందుతూ ఉంటారు. అధికారులతో పొగడ్తలతో కాలం గడుపుతూ ఉంటారు. ఈరోజు మధురమైన పదార్థాల యొక్క భక్షణ కూడా ఆకస్మికంగా సంభవిస్తూ ఉంటుంది. విద్యార్థులకు, అలాగే వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అందరికీ కూడా శుభదాయకంగా, యోగ్యంగా కాలం గడుపుతూ ఉంటుంది. మకర రాశివారు, ఈ రాశివారికి ఈరోజు శుభదాయకంగా ఉంటుంది. ఎప్పటి నుండో వెనకడుగుగా వేస్తున్నటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో కాస్త పురోగతి ఏర్పడి వీరు కొంత ఉల్లాసంగా కాలం గడుపుతూ ఉంటారు. ప్రధానంగా వీరిలో దైవ చింతన అనేటువంటిది ఎక్కువగా అవసరం. ఈ దైవ చింతన ఎంత ఎక్కువగా పెంచినట్లయితే ఆర్థిక పురోభివృద్ధి అనేటువంటిది బాగా కలిసి వస్తుంది. కుంభరాశి వారు, వీరికి మిశ్రమమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు వచ్చినట్టే కాస్త వెనకడుగు వేస్తూ ఉంటాయి. కనుక వీరు జాగ్రత్త పడి ఆచితూచి వ్యవహరించాలి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో. అలాగే వ్యాపారస్తులు కూడా అనుకున్న స్థాయిలో అనుకున్నట్టుగా సిద్ధించలేక కొంతమేర ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. మీనరాశి వారు, వీరు చాలా శుభదాయకంగా, ఆనందదాయకంగా, యోగ్యంగా కాలం గడుపుతారు. వీరు మంచి శుభ ఫలితాలు పొందుతూ ఉంటుంటారు. ఈరోజు వారు చేయాలనుకునేటువంటి పనులు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగి దైవ చింతనతో ఈరోజు కార్యక్రమం ప్రారంభించుకొని వారు నిరంతరం ఆనందమైనటువంటి వార్తలతోనే ముందుకు సాగుతారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.